తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని కూడా నొక్కటం మర్చిపోకండి. మిత్రులారా, కొద్ది రోజుల క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించారు. 800 సంవత్సరాలు అవమానాన్ని, విధ్వంసాన్ని, క్రూరమైనటువంటి హత్యాకాండని తన వీపున మోస్తూ నలందా విశ్వవిద్యాలయం యొక్క భగ్న శకలాలు, మొండి గోడలు ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉండేవి. అక్కడ మళ్ళీ ఆ ప్రాంతంలో ప్రాణవాయువును సంచరింపజేసి కొత్త ఊపిరులూది మళ్ళీ నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించటం జరిగింది. నలందా విశ్వవిద్యాలయాన్ని విధ్వంసం చేయటము భారతదేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాల్లో ఒకటి. దాదాపు 90 లక్షల పుస్తకాలు, చరిత్రకారులు రాసేదాని ప్రకారము 90 లక్షల పుస్తకాలు, 9 మిలియన్ బుక్స్ తాళపత్ర గ్రంథాలై ఉంటాయి. వీటిని దహనం చేస్తే, తగులబెడితే 3 నెలల పాటు ఆ లైబ్రరీ మొత్తం అంతా కూడాను అగ్నికి ఆహుతైందని చెప్తారు. అయితే దురదృష్టవశాత్తు ఈ దేశంలో బానిస మానసత్వం ఎక్కువ కాబట్టి బఖ్తియార్ ఖిల్జీ చేసినటువంటి విధ్వంసాన్ని నలందాలో చూసినప్పుడు కన్నీరు కార్చిన వాళ్లే మళ్ళీ బానిస మానసత్వంలో దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్కి బఖ్తియార్ గంజ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే చాలామందికి తెలియని చరిత్రలో మనము మరిచిపోయినటువంటి మరొక కోణం ఉంది. ఈ బఖ్తియార్ ఖిల్జీ నలందాను విధ్వంసం చేసిన తరువాత, అక్కడ నరసంహారం చేసిన తరువాత, రక్తపుటేరులు పారించిన తరువాత, విజ్ఞాన భాండాగారాన్ని అగ్నికి ఆహుతి చేసిన తరువాత అతను బెంగాల్ మీదకి దాడి చేస్తాడు. బెంగాల్లో ఉన్నటువంటి విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తరువాత 1204లో నదియాని విధ్వంసం చేస్తారు. ఈ నదియా తరువాత కాలంలో చైతన్య మహాప్రభుకి జన్మనిచ్చినటువంటి స్థానము. ఈ నదియాను విధ్వంసం చేసిన తర్వాత అక్కడ ఒక మేచ్ అనేటటువంటి వంశానికి చెందినటువంటి రాజుని ముస్లింగా మారుస్తాడు. అతనికి పేరు అలీ అని మారుస్తారు. ఈ అలీ సహాయంతో అతను అస్సాంలోకి వస్తాడు. అస్సాంలోకి తన సైన్యాన్ని తీసుకుని, అలీమేచ్ సైన్యాన్ని తీసుకుని, చుట్టూ ఉన్నటువంటి మిగతా సైన్యాన్ని పోగు చేసుకుని బఖ్తియార్ ఖిల్జీ అస్సాంకు వచ్చిన తరువాత ఊహించని పరిణామం ఎదురవుతుంది. అస్సాంలో అప్పటికే ఉన్నటువంటి గిరిజన తెగలు, కోచ్, రాజవంశీ, బోడో, దిమాసా ఇటువంటి తెగలన్నీ కలిసి, ఈ తెగలతో పాటు స్థానికంగా ఉన్నటువంటి రాజులందరూ కలిసి ఒక మహారాజు నాయకత్వంలో యుద్ధానికి సిద్ధమవుతారు. సిద్ధమవడమే కాకుండా రాణా ప్రతాప్ కన్నా ముందు ఈ దేశంలో స్కార్చ్డ్ అర్త్ పాలసీని ప్రయోగిస్తారంటే, బఖ్తియార్ ఖిల్జీ సైన్యం వస్తుంటే వాడికి గుక్కెడు మంచినీరు, ఒక గింజ తినడానికి తిండి కూడా దొరకకుండా మొత్తం గ్రామాలని తగలబెట్టుకుంటూ నార్త్ గువాహటి దాకా వస్తారు. నార్త్ గువాహటి దగ్గర ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో బఖ్తియార్ ఖిల్జీని హతమారుస్తారు. బఖ్తియార్ ఖిల్జీ రక్తంతో అస్సాం నేలను తడిపేస్తారు. ఆ తరువాత ఆయన సైన్యంలోని ఒక్క సైనికుడు కూడా మిగలకుండా అలీమేజ్తో సహా అందరినీ హతమార్చి ఒక్కరు కూడా వెనక్కి వెళ్ళి వార్త చెప్పేందుకు లేకుండా చేసి సమూలంగా నాశనం చేస్తారు. ఇది 1206వ సంవత్సరంలో జరిగింది, 1206. అంటే నలందా విశ్వవిద్యాలయం మీద దాడి చేసినటువంటి 10 సంవత్సరాలకే ఈ దాడి జరిగింది. దాదాపు 11 సంవత్సరాలకే ఈ దాడి జరిగింది. ఈ ప్రతి దాడి జరిగింది, ప్రతీకారం తీర్చుకోవడం జరిగింది. బఖ్తియార్ ఖిల్జీ యొక్క నామరూపాలు లేకుండా చేయటం జరిగింది. ఈ పోరాటానికి కారకుడైనటువంటి రాజు పేరు మహారాజా పృథు. ఈ పృథుకి విశ్వసుందర దేవుడు అనేటటువంటి పేరు కూడా ఉండేది. ఈయన నాయకత్వంలో గిరిజనేతర రాజులు, సామంతులు అందరూ కలిసి ఈ ముష్కర సైన్యం, బఖ్తియార్ ఖిల్జీ యొక్క విధ్వంసక ముష్కర సైన్యం మీద పడి దానిని సర్వనాశనం చేస్తారు, సమూలోచ్ఛేదనం చేస్తారు. దీనికి సంబంధించి చరిత్రలో ఎక్కడ ఏమీ రాయలేదు. కేవలము ఉత్తర గౌహతిలో ఉన్నటువంటి ఒక శిల మీద ఉన్నటువంటి 2 లైన్ల ఒక శిలా శాసనం ద్వారా మాత్రమే ఇది తెలుస్తుంది. ఈ శిలాశాసనం మీద రాసి ఉంటుంది, సంస్కృతంలో రాసి ఉంటుంది,
శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశే కామరూపం సమాగత్య తురుష్క క్షయమాయుయు. కామరూప దేశం, అస్సాంకి కామరూప దేశం అనేవాళ్ళు పాతకాలంలో. కామరూప దేశంలోకి వచ్చినటువంటి తురుష్క సైన్యం ఏదైతే ఉందో ఆ సైన్యాన్ని పూర్తిగా క్షయించేశారు. పూర్తిగా జయించడమే కాదు, దాన్ని సర్వనాశనం చేశారు. శాకే తురగ శకమాసంలో శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశే, అది ఇంగ్లీష్ లెక్కల్లో చెప్పినట్టయితే 1206 అవుతుంది. 1206వ సంవత్సరం. ఇంత అద్భుతమైన చరిత్ర. నలందాలో విధ్వంసం కథ గుర్తున్నది, కానీ అదే బఖ్తియార్ ఖిల్జీని హతమార్చినటువంటి విజయ గాథ ఏదైతుందో దీని గురించి దేశానికి తెలియదు. అస్సాంలో చరిత్రలో చదువుకునే వాళ్ళకి కొద్దిగా పాఠాలు ఉండవచ్చును, కానీ ఈ బఖ్తియార్ ఖిల్జీకి ప్రతీకారం తీర్చుకున్నటువంటి ఈ విజయ గాథని దేశం మొత్తం చదవాల్సిందే. కానీ దానిని పాఠ్యపుస్తకాల్లోకి రాకుండా చేశారు, ప్రజలకు అందకుండా చేశారు. ఈ దేశం మొత్తం మీద బఖ్తియార్ ఖిల్జీ తరువాత ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అన్నటువంటి ప్రశ్న సైతం ఉదయించకుండా చేశారు. 2 పుస్తకాలని మీకు నేను పరిచయం చేస్తాను. మహారాజా పృథు అంటే విశ్వసుందర దేవుని యొక్క జీవిత గాథను గురించి చెప్పేటటువంటి 2 పుస్తకాలు. ఒక పుస్తకం పేరు సాఫ్రన్ సోర్డ్స్. ఈ పుస్తకాన్ని మనోషి సిన్హా అనేటటువంటి అసమ్య యువతి రాసినటువంటి పుస్తకం. దీనిలో ఈ చరిత్రకెక్కని మహావీరులు అనేక మంది కథలు ఉన్నాయి. దీనిలో 2వ కథ మహారాజా పృథుకి సంబంధించినటువంటి కథ. అదేవిధంగా మరొక పుస్తకము మహారాజా పృథు అనేటటువంటి పుస్తకం ఉంది. రక్తిం పాటర్ అనేటటువంటి హిస్టరీ ప్రొఫెసర్ అస్సాం ప్రభుత్వము సర్బానంద సోనోవాల్ ప్రధానమంత్రి అయిన తరువాత ఆయన ఆదేశాల మేరకు మహారాజా పృథు యొక్క జీవన గాథను ఆయన పుస్తకం రూపంలో రాశారు. రక్తిం పాటర్ రాసినటువంటి మహారాజా పృథు, ది అన్సంగ్ వారియర్ కింగ్ హూ అనైహిలేటెడ్ బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి పుస్తకం. ఈ 2 పుస్తకాల్లో కూడాను ఈ బఖ్తియార్ ఖిల్జీ వధకు సంబంధించినటువంటి హైందవ సేనల యొక్క ఘన విజయం సంబంధించినటువంటి గాథ నిక్షిప్తమైంది. ఈ పుస్తకాలను తెప్పించుకుని చదవచ్చును. బఖ్తియార్ ఖిల్జీ నలందను విధ్వంసం చేసిన తరువాత ఆ ప్రతీకారాన్ని అస్సాములోని యోధులు తీర్చుకున్నారు. ఒక్కరు కూడా రూపాలు లేకుండా వాడిని సమూల నాశనం చేశారు అన్నది ఈ శిలాలిపి ద్వారా, ఈ శిలా శాసనం ద్వారా తెలుస్తుంది. దానిని చాలా కాలము ప్రజలు కానాయ్ బరోహి బువా శిలాలేఖ్ అని అనేవాళ్ళు అసమియా భాషలో. అంటే కృష్ణుడు ఆ బండ మీద కూర్చుని అక్కడ చేపలు పట్టుకునేవాడని చెప్పి స్థానికంగా ప్రజలు నమ్ముతారు. కృష్ణుడు చేపలు ఎప్పుడన్నా పట్టాడా లేదా తెలియదు, కానీ అస్సాంలో ప్రతి పూట చేపలు ఉంటాయి కాబట్టి కృష్ణుడి చేత చేపలు పట్టించారు అసమియాలు. అయితే ప్రజలు ఈ శిలాశాసనాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం దాన్ని కృష్ణుడి కథతో జోడించి కృష్ణుడు ఇక్కడ చేపలు పట్టుకున్నాడు కాబట్టి ఈ రాయి పూజనీయమైంది అని చెప్పారు. జాగ్రత్తగా పరిశీలిస్తే కానీ ఆ 2 వాక్యాల శిలాశాసనం మనకి కనిపించదు. శాకే తురగ యుగ్మేశ మధుమాస త్రయోదశే కామరూపం సమాగత్య తురుష్క క్షయమాయుయు. బఖ్తియార్ ఖిల్జీ నలందకు చేసిన విధ్వంసాన్ని తలుచుకున్నప్పుడల్లా దానికి మహారాజా పృథు చేసినటువంటి ప్రతీకారాన్ని కూడా తప్పనిసరిగా తలుచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.